వెల్కమ్ టు శ్రీ మినీ కిచెన్. ఈరోజు మనం ఉగాది పండుగ కోసం పప్పు నానబెట్టుకున్నాం. 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే 1 గ్లాస్ పప్పు తీసుకోవాలి. ఈ పిండి పూర్ణాల కోసం. అలాగే మనం గారెల కోసం కూడా పప్పు నానబెట్టుకున్నాం. 2 గ్లాసుల పప్పు నానబెట్టుకున్నాం. వాటిలో నీళ్ళు పోసుకొని ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం పనులు మొదలు పెట్టాలి. ముందుగా పాలు పొంగించుకుందాం. ఒక పొయ్యి అంటించుకొని గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్ళు తీసుకోవాలి. ఆ నీళ్ళు వేడెక్కేలోపు ఒకవైపు కొన్ని బియ్యం తీసుకుని వాటిని కడిగి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు బాగా వేడైన తర్వాత మనం ఇప్పుడు కడుక్కుంటున్న బియ్యాన్ని కాగిన నీళ్ళలో వేసుకోవాలి. మధ్యలో తిప్పుకోవాలి. ఉడికిన తర్వాత దానిలో పాలు కూడా పోసుకోవాలి. మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుని ఆ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. దానిలో ఒక యాలక్కాయని చితక్కొట్టుకుని వేసుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. అంతే, మన పాల పొంగలి తయారైపోయింది. ఇప్పుడు మనం పూర్ణాల కోసం పిండిని రెడీ చేసుకోవాలి. కొంచెం శనగపిండి తీసుకొని దాన్ని కొంచెం వేపుకోవాలి. లైట్గా వేగిన తర్వాత పిండికి సరిపడా నీళ్లు పోసుకొని బెల్లం వేసుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలి. పిండి మొత్తం ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మంచిగా ఆ పిండి ఉడికిన తర్వాత ఆ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని కడుక్కుని మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా గారెల పిండిని రుబ్బుకుందాం. ఒకటికి 2 సార్లు పప్పుని మంచిగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పూర్ణాల పిండిని కూడా మంచిగా కడుక్కోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరలా పొయ్యి అంటించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ గారెల పిండిలో ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర తీసుకుని చిట్టి గారెలు చేసుకోవాలి. ముందుగా నూనె వేడెక్కిందో లేదో చూసుకుని ఒక పేపర్ని తడిపి ఆ పేపర్ మీద చిట్టి గారెలు తయారు చేసుకోవాలి. మనం చేతిని తడుపుకుంటే గారెలు మంచిగా వస్తాయి. ఇదే విధంగా మనకి కావాల్సిన అన్ని చిట్టి గారెలు వేసేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత తీసుకుని నూనెలో నుంచి బయటకు తీసేయాలి.
పూర్ణాలు కూడా వేసుకుందాం. ఆ పూర్ణాల పిండిలో ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉండలను ఈ పిండిలో పూర్ణాల పిండిలో వేసి ఇలా నూనెలో వేసుకుంటే పూర్ణాలు కూడా రెడీ అయిపోతాయి. వీటిని మంచిగా వేపుకొని తీసుకోవాలి. అంతే, మన పూర్ణాలు కూడా రెడీ. ఇప్పుడు మన ఉగాది పండుగకి ఎంతో ముఖ్యమైన ఉగాది పచ్చడిని కూడా తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి బెల్లం వేసుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మంచిగా గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జుని కూడా ఆ బెల్లంలో పోసుకోవాలి. దానిలో కొంచెం వేప పువ్వు, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమైన మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ ఉగాది పచ్చడి గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో ఒక గ్లాసు వాటర్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ ప్రసాదాలన్నిటిని దేవుడి దగ్గర పెట్టుకుని దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఇప్పుడు మన మనసులో ఉన్న కోరికను దేవుణ్ణి కోరుకోవాలి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది. బాయ్.